తనకంతా తెలుసంటారు, అంతలోనే ఏమీ తెలియదంటారు. ఇక రాజకీయాల్లోకి రాను అంటారు, మళ్ళీ అంతలోనే రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారని ప్రకటిస్తారు. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? ఆయనకే క్లారిటీ లేక అలా మాట్లాడుతున్నారా? ఆయన అనుకున్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారా? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం అయోమయంగా మారింది. ఇంతకీ విజయసాయిరెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? వ్యవసాయం చేసుకుంటానని వెళ్లిపోయిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి యూటర్న్ తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి వెళ్లిపోయిన ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. తాను జగన్ కి దూరం కాలేదని, జగనే తనను దూరం పెట్టారని, కోటరీ మాటలను నమ్మి తనను పొమ్మనకుండా పొగపెట్టారన్నారు విజయసాయిరెడ్డి. తాను జగన్ వద్ద ఒక పాలేరులా రాత్రింబవళ్లు కష్టపడితే ఆయన చుట్టూ ఉన్న కోటరీ తనపై వెన్నుపోటు ముద్ర వేసి పొగబెట్టి బయటకు పంపింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే టైంలో కూటమిని విడగొడితే తప్ప జగన్ గెలవలేరని, ఎన్ని పాదయాత్రలు చేసినా ఉపయోగం ఉండదని ఉచిత సలహా కూడా పడేశారు. కేసుల విషయంలో తనను నెంబర్ 2గా ప్రచారం చేస్తూ లాభాల విషయంలో మాత్రం 100వ స్థానానికి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటుపోయి ఎటొచ్చినా జగన్ చుట్టూ కోటరీ గురించే మాట్లాడుతున్నారు సాయిరెడ్డి. అయితే సాయిరెడ్డి ఎన్ని విమర్శలు చేసినా వైసీపీ నుంచి కౌంటర్లు ఉండరాదన్నదే ఆ పార్టీ స్ట్రాటజీగా కనిపిస్తోంది. అలా చేయడం వల్ల విజయసాయిరెడ్డిని తాము పట్టించుకోవడం లేదు అనే సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. జూన్ తర్వాత తన అసలు రాజకీయం మొదలవుతుందని విజయసాయిరెడ్డి ప్రకటించడం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. జూన్ తర్వాతే రాజకీయ భవిష్యత్తు గురించి, కొత్త ప్రయాణం గురించి మాట్లాడతానని ప్రకటించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, చంద్రబాబు కూడా 25 ఏళ్లు ఉంటాడు అనుకోవడం భ్రమేనని విమర్శించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యల్లో ప్రధాని నరేంద్ర మోడీని ఉత్తమ ప్రధాని అని కొనియాడడం పొలిటికల్ సర్కిళ్లలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నుంచి ఆహ్వానం అందితే ఆలోచిస్తారంటూ ఆయన పరోక్షంగా తన రాజకీయ గమ్యంపై క్లూ ఇచ్చి ఉండొచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన ఇలా ఏ పార్టీలో తాను చేరడం లేదు అన్నారు. జూన్ తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేస్తానంటూ ట్విస్ట్ ఇవ్వడంతో అసలు సాయిరెడ్డి ఆలోచన ఏమై ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవుతానని అప్పట్లో ప్రకటించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు తిరిగి రాజకీయాల్లోకి వస్తానని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ఇంతకీ విజయసాయిరెడ్డి ఏం చేయబోతున్నారు? పొలిటికల్ రీఎంట్రీ ఏ పార్టీ నుంచి ఉండనుంది? ఆయన లెక్కలేంటి? ఎవరికి దగ్గర కావాలనుకుంటున్నారు? ఎవరిని విడగొట్టాలి అనుకుంటున్నారు? జూన్లో ఆయన ఇవ్వబోయే ఆ ట్విస్ట్